ఏంటి ఇలా చేసేసి ఇది రాసేస్తే మీకు మార్క్స్ వస్తాయి. మధ్యలో కొంచెం స్టెప్స్ పోయినా పర్లేదు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ గాస్ డైవర్జెన్స్ థీరం బేస్ చేసుకుని సమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీంట్లో క్యూబ్ బేస్ చేసుకుని సమ్ చెప్తున్నాను. సో గాస్ డైవర్జెన్స్ థీరంలో క్యూబ్ సమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. M2 వాళ్ళకేమో 5th యూనిట్లో ఉంటుంది, M3 వాళ్ళకేమో 1st యూనిట్లో ఉంటుంది, అండ్ డిగ్రీ స్టూడెంట్స్ కూడా లాస్ట్ యూనిట్లో ఉంటుంది. ఈ యొక్క సమ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది, రైట్? సో ఎగ్జామ్కి మీకు ఈ మెథడ్ నుంచి అడగాలంటే ఈ క్వశ్చన్ అడుగుతారు. అలాంటి క్వశ్చన్ ఇది. క్వశ్చన్ ఏంటి? వెరిఫై ద గాస్ డైవర్జెన్స్ థీరం ఫర్ F ఈజ్ ఈక్వల్స్ అని క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ ఏంటంటే x³ మైనస్ yz ఇంటూ i వెక్టార్ లేదా i బార్ అనండి, minus 2x² yj vector plus k vector taken over the surface of cube bounded by planes x is equals to y is equals to z is equals to a and the coordinate planes అని అన్నాడు. సో ఈ సమ్ బేసిక్స్ చెప్తూ ఫార్ములాస్ చెప్తూ మీకు ఏమీ రాదు, బేసిక్స్ ఫార్ములాస్ నేర్పిస్తూ సమ్ చాలా ఈజీగా చెప్తాను స్టూడెంట్స్. నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్, మీ ఫ్రెండ్స్కి షేర్, ఈ 3 చేయండి. లైక్ చేయండి. లైక్ చేస్తే ఎవరికి కావాలో ఈ వీడియో వాళ్ళకి రీచ్ అవుతుంది. నేను కష్టపడి ప్రతిదీ మీకు ఈజీగా చెప్తాను స్టూడెంట్స్. నాకు మీరు లైక్స్ చేస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకో, వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, RS Vibes 9 మన ఇన్స్టా అకౌంట్, అది కూడా ఇస్తాను, కింద లింక్ ఇస్తాను స్టూడెంట్స్. క్లిక్ చేయండి అండ్ ఫాలో చేయండి ఇన్స్టాలో RS Vibes 9. ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా మంచి మార్క్స్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, సో క్వశ్చన్లోకి సమ్లోకి వెళ్దామా? ఓకే, సొల్యూషన్. సో క్వశ్చన్ ఏంటి? F ఈజ్ ఈక్వల్స్ టు, ఆ క్వశ్చన్ తీసుకోండి. సో F ఈజ్ ఈక్వల్స్ టు మనకి x³ x k వెక్టార్. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఓకే, అండ్ x ఈజ్ ఈక్వల్స్ టు y ఈజ్ ఈక్వల్స్ టు z ఈజ్ ఈక్వల్స్ టు a ఇచ్చారు, రైట్? ఇది మాత్రం గమనించండి మీరు. ఓకే, ఇప్పుడు ఏంటంటే గాస్ డైవర్జెన్స్ థీరం వైజ్గా, ఓకే, గాస్ డైవర్జెన్స్ థీరం వైజ్గా ఫార్ములా ఏంటి? చాలా సింపుల్ ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ఎఫ్ బార్ లేకపోతే ఎఫ్ వెక్టార్ ఎఫ్ బార్ ఎన్ బార్ డిఎస్, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ ఉంది అనుకోండి. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ వి కాబట్టి ఇక్కడ డివి ఉంటుంది, వి కాబట్టి డివి అనుకోండి. ఓకే, ఇక్కడ ఎఫ్ వెక్టార్ ఉంది, అలానే ఇక్కడ ఎఫ్ వెక్టార్ రాసుకోండి. ఎన్ బదులు ఇక్కడ డెల్ రాసుకోండి. ఇది మన ఫార్ములా, రైట్? గాస్ డైవర్జెన్స్ థీరం వైజ్గా ఏంటి? ఎస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ బార్ ఎన్ బార్ డిఎస్ ఇజ్ ఈక్వల్స్ టు వి ఇంటిగ్రేషన్ ఆఫ్ డెల్ ఎఫ్ డివి. ఇది ఫార్ములా. ఇది మీకు తెలుసు, అర్థమైంది కదా మీకు? ఇప్పుడు ఇది LHS, ఇది RHS. సో RHS తీసుకోండి, చాలా సింపుల్. RHS తీసుకున్నా, ఇది మనం సాల్వ్ చేసాం, ఒక వాల్యూ వస్తుంది. ఇది కూడా సాల్వ్ చేయాలి, కాకపోతే ఇది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది మొత్తం అంతా. ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అవ్వాలి, అదే సమ్ థీమ్. ఓకే, సో ఇది సాల్వ్ చేస్తే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో మనం ఇది సాల్వ్ చేసేటప్పుడు లెంత్ అంతా ఉంటుంది, అదే ఆన్సర్ రావడానికి మనం ట్రై చేద్దాం. ఓకే, వస్తే థీరం వెరిఫై అయినట్టు. ఓకే, సో RHS అంటే ఈ సైడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ వి అంటే వి తీసేసాం అనుకోండి, ఉదాహరణకి మనకి ఇలా ట్రిపుల్ ఇంటిగ్రేషన్ వస్తుంది, రైట్? డివి అంటే సింపుల్, ఏం లేదు, డిఎక్స్ డివై డిజెడ్. డెల్ ఎఫ్ అంటే దీనికి డెరివేషన్ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ తీసుకోవాలి. ఏది డెల్ ఎఫ్ అంటే ఏంటి? దీనికి మనం ఏం చేయాలి? డెరివేషన్ అప్లై చేయాలి, వచ్చిన వాల్యూ ఇక్కడ తీసుకోవాలి. నేను చెప్తాను కాబట్టి. ఓకే, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ వచ్చింది కదా, అంటే డిఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్ వాల్యూ 0 to a, ఎందుకంటే ఏ. అలా వై ఏంటి? 0 to a, ఎందుకంటే వై వాల్యూ కూడా ఏ కాబట్టి. జెడ్ ఏంటి? జెడ్ వాల్యూ ఏ కాబట్టి 0 to a, రైట్? 0 to a 0 to a 0 to a. చాలా సింపుల్గా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థమవుతే లైక్ అయితే చేయండి ఖచ్చితంగా. అయితే నేను నార్మల్గా చెప్తాను, రాని వాళ్ళకి సపరేట్గా చెప్తాను మళ్ళీ. ఓకే, చూడండి, డెల్ ఎఫ్ అంటే ఏం లేదు,
ఇక్కడ ఐ పక్కన ఉన్నదానికి విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అప్లై చేయాలి డెరివేషన్. విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ అప్లై చేసాం అనుకోండి ఈ జెడ్ ఏమవుతుంది 0 అవుతుంది, వై ఏమవుతుంది 0 అవుతుంది. ఎక్స్ క్యూబ్కి అప్లై చేస్తే 3x స్క్వేర్ వస్తుంది. పార్షియల్ డెరివేషన్ అప్లై చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎక్స్ క్యూబ్కి అప్లై చేస్తే 3x స్క్వేర్ వస్తుంది. ఎలా వస్తుందో నేను చెప్పిస్తా, కంగారు పడకండి. ఓకే, ఇది దీనికి అప్లై చేస్తే 0, దీనికి అప్లై చేస్తే 0 వచ్చేసింది, పక్కన పెట్టండి. నెక్స్ట్ దీనికి అంటే అప్లై చేస్తాం, ఇది విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఐ అప్లై చేయాలి జేకి అయితే. విత్ రెస్పెక్ట్ ఆఫ్ వై అప్పుడు ఏమవుతుంది, దీనికి అప్లై చేయకుండా ఇది పక్కన పెట్టేసి వైకి మాత్రం అప్లై చేస్తే వస్తుంది 1 వస్తుంది. 1 × 2x మైనస్ 2x స్క్వేర్ వస్తుంది. అలానే కంగారు పడకండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే ఇప్పుడు దీనికి ఇదేంటిది జెడ్, ఇది 2 కాదు ఇది జెడ్. ఇప్పుడు దీనికి విత్ రెస్పెక్ట్ ఆఫ్ జెడ్ అప్లై చేసాం అనుకోండి 1 వస్తుంది. దీనికి వస్తుంది 1 వస్తుంది ప్లస్ 1 వస్తుంది. అలాగా మనకి ఇది వచ్చింది. ఇప్పుడు డెల్ ఎఫ్ అంటే ఏంటంటే దీనికి మనము పార్షియల్ డెరివేషన్ అప్లై చేసింది, ఏమైతే వచ్చిందో అది ఇక్కడ తీసుకోవాలి, తీసుకున్నాను. అసలు ఎలా వచ్చిందో నేను చూపిస్తా చూడండి. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్ ఐ, రైట్. నెక్స్ట్ వెక్టార్ మైనస్ 2x స్క్వేర్ వై జే వెక్టార్ ప్లస్ జెడ్ కే వెక్టార్. ఇది క్వశ్చన్. అయితే ఇది F1 ఇది ఇక్కడ దాకా, ఇది F2, ఇది F3 అంటాం. అయితే డెల్ ఎఫ్ అంటే ఏం తీసుకోవాలి తెలుసా, డెల్ ఎఫ్ అంటే డో బై F1 బై డో ఎక్స్, డో F2 బై డో వై ప్లస్ డో F3 బై డో జెడ్. ఇది ఫార్ములా. ఇది ఈ వచ్చిన వాల్యూని మనం ఇక్కడ వేసుకున్నాం స్టూడెంట్స్. చూపిస్తాను చూడండి. ఇప్పుడు F1 అంటే ఏంటి, F1 ఇదే కదా. సో డో F1 అంటే ఏంటి, ఇదే కదా, ఎక్స్ క్యూబ్ మైనస్ వై జెడ్ బై డో ఎక్స్ అంటే F1 బదులు ఇది వేసుకున్నా. ఓకే, సో అదేవిధంగా ప్లస్ డో F2 అంటే ఏంటి, F2 అంటే ఇది 2x స్క్వేర్ వై బై డో వై ప్లస్ F3 అంటే ఏంటి జెడ్ బై డో జెడ్. ఓకే రైట్. అయితే ఎక్స్ కాబట్టి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎక్స్ కాబట్టి రైట్, ఎక్స్ క్యూబ్కి అప్లై చేస్తే 3x స్క్వేర్ వస్తుంది. అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఏంటి 3x స్క్వేర్ వస్తుంది. ఎందుకు అంటే డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఏంటి, ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n - 1. అంటే మామూలు డెరివేషనే, డో కాదు డెరివేషన్ వేసుకోండి. n ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n - 1 అంటే 3 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ 3 - 1 అంటే 3x స్క్వేర్. ఇది 3x స్క్వేర్ వచ్చింది ఇలాగా. అదే డో బై డో ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి YZ 0 అయిపోతుంది కాబట్టి -0 0. అలానే ప్లస్ ఇక్కడ చూడండి ఇది y కాబట్టి దీనికి అప్లై కాదు, ఇది బయట తీసేసుకోవచ్చు. ఎందుకంటే రెండు మల్టిప్లికేషన్ అవుతున్నాయి కదా, కాబట్టి ఇది మనం బయట తీసేసుకోవచ్చు. అంటే 2x స్క్వేర్ బయట తీసేసుకున్నాము, వైకి మాత్రం అప్లై చేస్తున్నాము. రైట్, వైకి అప్లై చేస్తే ఏమొచ్చింది మనకి 1 వస్తుంది. అంతే కదా. డో వై బై డో వై అంటే 1 వస్తుంది. ఓకే, డో జెడ్ బై డో జెడ్ అంటే కూడా 1 వస్తుంది. అలాగా. సో అల్టిమేట్గా మనకి ఏం మిగులుతుంది మనకి, సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. ఓకే, సో 3x స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ ప్లస్ 1. అయితే మీరు ఇందాక అడగచ్చు ఇవి 0 అయిపోయినాయి కదా ఇక్కడ, అలా ఎక్స్లో 0 అయిపోవచ్చు కదా అనుకోవచ్చు. అలా అవ్వదు, ఎందుకంటే ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ ఉన్నాయి కాబట్టి ఇది సపరేట్ ఇది సపరేట్ కాబట్టి ఇక్కడ 0s అయిపోయినాయి. ఇది కలిసి కాంపౌండ్ కాబట్టి ఇది బయట పెట్టేసుకుని దీనికి మాత్రం అప్లై చేసుకోవచ్చు. అలా 1 అయింది. ఓకే, సో వచ్చిన దాన్ని
ఇక్కడ వేసుకున్నా చూడండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఇక్కడే అలా చేసేసుకోవచ్చు, రైట్? సో ఎవరికైతే తెలీదో వాళ్ళ కోసం ఇది, తెలిసిన వాళ్ళ కోసం అయితే అవసరం లేదు. ఓకే, సో ఇలా వచ్చింది. ఇది సాల్వ్ చేయండి. ఇది సాల్వ్ చేస్తే ఏమొస్తుందంటే ట్రిపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a 0 to a ఇది యాస్ చేసుకున్నాను. సో 3x² నుంచి 2x² తీసేస్తే మనకేమొస్తుంది? ఓన్లీ x² వస్తుంది ప్లస్ 1 dx dy dz వచ్చింది. సో ఇప్పుడు మనం ఇంటిగ్రేషన్ అప్లై చేద్దాం దీనికి. ఫస్ట్ ఇక్కడ ఏముంది? dx ఉందా, విత్ రెస్పెక్ట్ ఆఫ్ dx అప్లై చేద్దాం. అప్పుడు ఏమొస్తుంది అంటే ఈ రెండింటికి మనం అప్లై చేయట్లేదు, ఇది అప్లై చేస్తాం, ఫస్ట్ అప్లై చేస్తాం కాబట్టి ఈ రెండు వేసుకోండి. 0 to a వేసేసుకున్నాము, dy dz వేసేసుకోండి. ఓకే, dy dz మనం వేసేసుకున్నాం. మనం ఓన్లీ ఇక్కడ దాకా ఇది అప్లై చేస్తాం చూడండి, ఇది అప్లై చేస్తున్నాం. అప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ x² అంటే ఏమవుతుందంటే ఫార్ములా ఏంటి? x⁴n+1/n+1 + c వస్తుంది. c వేసుకోవడం అవసరం లేదు. ఇలాగా ఇక్కడ స్క్వేర్ ఉంది అంటే ఏం చేసుకోవచ్చు? ఇక్కడ 2 వేసుకోండి, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 3/3 వస్తుంది. స్క్వేర్ ఉంది అంటే ఇక్కడ 2 ఉంది అంటే 2 + 1 అంటే 3/3 వస్తుంది. అది మనకు వచ్చిన వాల్యూ. అంటే x³/3 ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే కూడా ఎక్సే. ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx అంటే మనకి x వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dy అంటే y వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dz అంటే z వస్తుంది. కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏమొస్తుంది? మనకి x వస్తుంది. ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో మీకు క్లియర్గా అర్థమైంది అనుకున్నాను. ఇక్కడ లిమిట్స్ ఉన్నాయి కదా, మరి 0 to a లిమిట్స్, 0 to a. ఇప్పుడు a అనేది ఈ xలో వేసుకోవాలి, ఈ xలో వేసుకోవాలి. వేసుకోండి, సింపుల్. ఓకే, ఈ a అనేది ఈ x వేసుకోవాలి అనుకోండి. చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఈ రెండు ఇంటిగ్రేషన్స్ వేసేస్తున్నాం. అక్కడ dy dz కూడా వేసేసుకోవచ్చు. చూడండి, dy dz వేసేసుకున్నాను. ఇప్పుడు a అనేది x³ వేస్తున్నాను, a అనేది xలో వేసేసుకోవచ్చు. వేసుకోండి. అప్పుడు a³/3 ప్లస్ a ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, a దీంట్లో 0 వేసుకున్న అవసరం లేదు. ఓకే, ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంటిగ్రేషన్ మనం అప్లై చేస్తున్నాము విత్ రెస్పెక్ట్ ఆఫ్ dy. మరి దీంట్లో y లేదు, దీంట్లో y లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఇది బయట తీసేసుకోవాలి. కాబట్టి బయట తీసేసుకోండి. a³/3 ప్లస్ a ఇది మొత్తం బయట తీసేసుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a dy dz. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఏం లేకపోతే ఏంటి? 1 అన్నట్టు. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dy, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dy అంటే ఏంటి? మనకి y వచ్చింది. కాబట్టి a³/3 ప్లస్ a ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a 1 బదులు మనం వేసుకోవచ్చు y, ఎందుకంటే dy అంటే y వేసుకోవచ్చు. y 0 to a కాబట్టి 0 to a. ఓకే, ఇంకా dz మాత్రం వేసుకోండి, ఎందుకంటే dy ఇదంతా వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఈ y ప్లేస్లో a వేసుకోవాలి, 0 వేసుకోవడం అవసరం లేదు. y ప్లేస్లో నేను a వేసుకుంటున్నా, అప్పుడు 0a పోతుంది. ఇలా వచ్చింది, రైట్? ఇప్పుడు a ఉంది కదా, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ dz అప్లై చేసేటప్పుడు a కాన్స్టెంట్ బయట తీసేసుకోండి. ఓకే, బయట తీసుకుంటే ఎలా వస్తుందంటే a³/3 ప్లస్ a ఇది బయట తీసుకోండి, బయట తీసేసుకున్నా. ఇంకేం మిగులుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a dz, ఇక్కడ 1 అన్నట్టు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dz అంటే ఏంటి? జెడే కదా. ప్రతి బేసిక్స్ ప్రతి ఫార్ములా చెప్తాను స్టూడెంట్స్. సో ఇక్కడ మనకి ఇంటిగ్రేషన్ 1 ఏంటి? మనకి z వస్తుంది. సో z వేసుకోండి, ఇది రెండు యాస్ వేసుకోండి. a³/3
ప్లస్ ఏ, ఇది ఏ యాస్ తీసుకున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dz అంటే కూడా మనకి ఏమొస్తుంది, z వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dz అంటే మనకు z వస్తుంది. 0 to a ఉంది కాబట్టి 0 to a ఇక్కడ వేసుకోండి. అగైన్ ఈ ఏ జెడ్లో వేసుకోండి, జెడ్లో వేసుకున్నాం కాబట్టి ఇంకా ఈ 0a అవసరం లేదు. ఇలా వచ్చింది. ఇప్పుడు ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ వస్తుంది కాబట్టి రాసుకోవచ్చు. ఎలాగంటే ఏ క్యూబ్ బై 3 ప్లస్ ఏ బయట ఏ స్క్వేర్ అన్నట్టు, ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఇంటూ ఏ క్యూబ్ అవుతుంది, ఏ స్క్వేర్ ఇంటూ 3 5 అవుతుంది. అక్కడ యాడ్ అవుతాయి, 3 2 6 అవ్వదు, యాడ్ అవుతాయి 5 అవుతాయి స్టూడెంట్స్. ఓకే, సో ఇలా వచ్చింది, ఏ స్క్వేర్ ఉండదు. సో ఇది మన ఆన్సర్. అంటే ఓన్లీ మనకి ఆర్హెచ్ఎస్ మాత్రమే అయ్యింది. సో ఇది మనం సాల్వ్ చేసాం, గమనించండి. మనం ఇది సాల్వ్ చేసాం, ఆర్హెచ్ఎస్ తీసుకున్నాము. వి ట్రిపుల్ ఇంటిగ్రేషన్స్, డివి అంటే డిఎక్స్ డివై డిజెడ్. డివి కోసం మనం ఇది చేసాము. మనం సాల్వ్ చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఓకే, ఈ ఆన్సర్ వచ్చింది, మనకి ఈ ఆన్సర్ వచ్చింది. సో మనం ఫస్ట్ సింపుల్గా ఏం చేద్దామంటే ఇదంతా ఎరేజ్ చేసేసుకున్నాము, మనకు నెక్స్ట్ సమ్ కోసం కావాలి కాబట్టి. ఎందుకంటే ఇది మనం సాల్వ్ చేస్తున్నాము కాబట్టి సింపుల్గా ఏం చేద్దామంటే ఫస్ట్ చూడండి, ఇది ఎరేజ్ చేస్తున్నాను. ఓకే, సో మనం ఇది సాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చింది, ఈ ఆన్సర్ వచ్చింది కదా, ఈ ఆన్సర్ ఇక్కడ వేసేసుకోండి. రైట్, ఇది సాల్వ్ చేస్తేనే కదా మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఇది ఇక్కడ వేసుకోండి. ఏ టు ది పవర్ ఆఫ్ 5 బై 3 ప్లస్ ఏ క్యూబ్ వచ్చింది. ఇది మన ఆర్హెచ్ఎస్ వాల్యూ. ఇది ఏంటిది, ఆర్హెచ్ఎస్ వాల్యూ ఇది. ఓకే, సో మనకి ఇది అవసరం లేదు. ఇప్పుడు ఇది ఎరేజ్ చేసుకున్నామా. ఓకే, ఇప్పుడు మనకి క్యూబ్ బౌండెడ్ బై ద ప్లేన్ కాబట్టి ఫస్ట్ క్యూబ్ డయాగ్రామ్ తీసుకోండి. ఇది y యాక్సిస్, ఇది x యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ఇది z యాక్సిస్ తీసుకోండి. సో ఈ క్యూబ్ తీసుకోండి. ఇక్కడ ఇది ఆరిజిన్ కాబట్టి ఓ. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి సి అనుకుందాం స్టూడెంట్స్. ఓకే, ఇక్కడికి సి అనుకుందాం. ఓకే, ఇది పి అనుకోండి, ఇది క్యూ అనుకోండి, ఆర్, ఇది ఎస్. అయితే ఫస్ట్ మనకి ఫేసెస్ అని చూడండి. ఈ ఫేస్ ఇది ఎక్స్ సైడ్ ఉంది, రైట్, ఇది ఫస్ట్ ఫేస్. దీనికి ఆపోజిట్ ఇది సెకండ్ ఫేస్, కనిపిస్తుంది చూసారా, ఇది సెకండ్ ఫేస్. ఓకే, థర్డ్ ఫేస్ వచ్చేసి మనకి ఫ్రంట్ ఫేస్ చూడండి, ఇది థర్డ్ ఫేస్. దీని బ్యాక్ ఫోర్త్ ఫేస్. ఓకే, ఫిఫ్త్ ఫేస్ వచ్చేసి పైది. ఓకే, సిక్స్త్ ఫేస్ వచ్చేసి కిందది. ఓకే, నేను నేమింగ్తో ఇస్తాను, అంటే ఈ పీక్యూఆర్ఎస్ ఇవన్నీ చెప్తా ఉంటాను, అది థింక్ టు వరీ. ఫస్ట్ సైడ్ తీసుకుందాం. ఫస్ట్ సైడ్ వచ్చేసి మనకి ఏంటంటే PQAS, ఇది మనకి ఫస్ట్ సైడ్ కాబట్టి చూడండి, S1 ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ 1. ఏంటిది, ఇది సైడ్ 1, ఇది ఎక్స్ సైడ్ ఉంది కాబట్టి. ఓకే, సైడ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు PQAS, ఇది మనకి సైడ్ 1 వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ ఏంటి అంటే ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఐ అనుకోండి, ఇది మీకు అర్థం కావడం కోసం వేస్తాం, మీరు వేయకండి ఇక్కడ. ఐ, ఇది జే, ఓకే, ఇది కే, మీరు వేయకండి, నేను మీకు అర్థం కావడం కోసం వేస్తున్నాను. ఎక్స్ కాబట్టి ఐ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ తీసుకోండి. ఎందుకంటే మన క్వశ్చన్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు వై ఈజ్ ఈక్వల్స్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ తీసుకోండి, ఫస్ట్ అది తీసుకోండి. ఓకే, దీని తర్వాత మనకి ఏంటంటే గమనించండి, మనకి ఎక్స్ రాగానే డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ రాగానే
ఎక్స్ అయిపోయింది కాబట్టి dy dz తీసుకోవాలి. ఎక్స్ లేకుండా మిగతా ఏమున్నాయి అది డిఎస్ తీసుకోవాలి. చూడండి డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు dy dz తీసుకోవాలి. అండ్ దాని తర్వాత గమనించండి n ఈజ్ ఈక్వల్స్ టు అంటే n వెక్టార్ ఈజ్ ఈక్వల్స్ టు i వెక్టార్ n ఈజ్ ఈక్వల్స్ టు i వెక్టార్. ఎందుకంటే ఎక్స్ తీసుకుంటున్నాం కాబట్టి మనం i తీసుకోవాలి. చూడండి ఎక్స్ తీసుకుంటున్నాం కాబట్టి i తీసుకోవాలి. రైట్, ఇది సైడ్ 1 కోసం మాట్లాడుతున్నాం, మీకు అర్థం చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనము ఇక్కడ ఎక్స్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ dy dz తీసుకున్నాం కాబట్టి వైకి ఎలా తీసుకోవాలండి నేను చెప్పిన విధంగా తీసుకోండి. ఓకే, 0 వేసుకోండి, y పెట్టుకోండి, a పెట్టుకోండి. ఇగో y ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ కామా 0 z a పెట్టుకోండి, లెస్ దెన్ ఈక్వల్స్ టు ఇలా పెట్టుకోండి. దీని అర్థం ఏంటంటే చెప్తా వినండి, ఇలా చదవాలి. 0 ఏంటి 0 లెస్ దాన్ ఈక్వల్స్ టు y లెస్ దాన్ ఈక్వల్స్ టు a. దీని అర్థం ఏంటంటే y వాల్యూ అనేది 0 కంటే ఎక్కువ a కంటే తక్కువ. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, దీనికంటే ఎక్కువ వెళ్ళాలి కానీ దీనికంటే తక్కువ తీసుకోవాలి, ఇక్కడ ఎండ్ అయిపోవాలి. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అన్నట్టు. z కూడా అంతే, ఇది స్టార్టింగ్. ఓకే, 0 x అనేది ఏంటి z అనేది ఏంటి z అనేది 0 కంటే ఎక్కువ అండ్ a కంటే తక్కువ అంటున్నాడు. అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎండ్ అవుతుంది. అర్థం చేసుకోండి, ఇది వాల్యూస్. ప్రతిదానికి ఇలా రాసుకుంటాం, ఇవే మార్చాం, ఇలా రాసుకుంటాం, చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఈ వాల్యూస్ మీకు వచ్చాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ fn వాల్యూ fn ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి అది తెలుసుకోండి. fn అంటే మనం ఇక్కడ n ఏంటి i కదా, గమనించండి ఇక n ఏంటి i కదా. f ఏంటి f అంటే ఇదంతా కాబట్టి i ఇంటూ i 1 అవుతుంది. ఈ 1 ఇంటూ వాల్యూ i ఇంటూ j 0, రెండు వేరు కాబట్టి అంటే ఇదంతా 0 అయిపోతుంది. i ఇంటూ k 0 ఇంటూ z 0 అంటే దీని అర్థం ఏం లేదు, ఇక్కడ i ఉంది అంటే మనకి ఈ వాల్యూ మాత్రం మిగులుతుంది. ఏది ఇది ఒక్కటే మిగులుతుంది. ఏంటది x క్యూబ్ మైనస్ yz మాత్రం మిగులుతుంది. రైట్, ఇది మాత్రం వేసుకోండి. ఈ i ఇంటూ i 1 అవుతుంది, మిగతా అంతా 0 అవుతుంది. ఇక్కడ j ఉంది అంటే j వాల్యూ మాత్రమే వేసుకోవాలి, ఇది 0 అయిపోతుంది. ఇక్కడ k ఉందంటే k వాల్యూ మాత్రం వేసుకోవాలి, మిగతా 0 అయిపోతుంది. రైట్, అంటే మనకి f బార్ ఇంటూ n బార్ వచ్చింది, ఇది వచ్చింది. అండ్ దీంట్లో కూడా x వాల్యూ ఏంటి a కదా, a వేసుకుని కూడా మనకేమొస్తుంది a క్యూబ్ మైనస్ yz. ఇదే మనకి f బార్ ఇంటూ n బార్ వాల్యూ. ఓకే, ఇప్పుడు ఈ ఫార్ములా తీసుకోండి, డబుల్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. చూడండి, ఎందుకంటే మనకి dy dz మాత్రమే ఉంది. dy అంటే ఏంటి 0 to a, ఇది మన ఫార్ములా. రైట్, గమనించండి ఇది మన ఫార్ములా. ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్ ఏం లేదు, డబుల్ ఇంటిగ్రేషన్ 0 to a f అంటే ఏంటి ఇదే కదా, a క్యూబ్ మైనస్ yz. ds అంటే ఏంటి dy dz. సో ఇది కదా. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ మనం dy మాత్రం అప్లై చేస్తున్నాం. అప్లై చేయండి. ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, ఇది ఇక్కడ వేసుకున్నాను. అండ్ dz ఏదో ఉందో అక్కడ వేసుకోవాలి. మనం ఇక్కడి నుంచి ఇక్కడ అప్లై చేస్తున్నాం. అప్లై చేయండి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ క్యూబ్కి అప్లై చేస్తే అప్లై కాదు, అంటే ఇంటిగ్రేషన్ ఏ క్యూబ్కి అప్లై చేస్తాం సపరేట్గా, ఇంటిగ్రేషన్ yzకి అప్లై చేస్తాం సపరేట్గా. సో ఫస్ట్ ఏ క్యూబ్కి అప్లై చేస్తే ఇది కాన్స్టెంట్ కదా, ఇది తీసేసి అప్లై చేయాలి. ఇది తీసేస్తే ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఏంటి y వస్తుంది. కాబట్టి ఏ క్యూబ్ y అంటే ఏ క్యూబ్ తీసేసి అప్లై చేస్తాం, అప్పుడు ఇక్కడ ఏముంటుంది 1 ఉంటుంది కాబట్టి 1కి అప్లై చేస్తే y వచ్చింది. ఈ 0 to a
0 to a ఇలా వేసేసుకోవాలి, రైట్. నెక్స్ట్ ఈ మైనస్ ఉందా, ఈ మైనస్లో పెట్టుకోండి. జెడ్కి అప్లై చేయకండి, జెడ్ కాన్స్టెంట్, మనం వై అప్లై చేస్తున్నాం, జెడ్ కాన్స్టెంట్, జెడ్కి అప్లై చేయకూడదు. జెడ్ పక్కన పెట్టేసి వైకి అప్లై చేయాలి. అప్పుడు అప్లై చేస్తే ఏమొస్తుందంటే వై స్క్వేర్ బై 2 వస్తుంది, రైట్. 0 to a dz. ఎందుకు అలా వస్తుంది అంటే ఫార్ములా ఏంటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ వై ఎన్ డిఎక్స్, సారీ dy ఉంది అనుకుందాం ఇలాగా. అప్పుడు ఏంటి, y to the power of n plus 1 by n plus 1. ఇక్కడ x ఉంది అనుకోండి, x to the power of n plus 1 by n plus 1 వస్తుంది. సో అలా ఇక్కడ ఏముంది, పవర్ 1 ఉంది, 1కి ఇంకా 1 యాడ్ చేయాలి బై 1, అందుకోసమే. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది చూడండి, n plus 1 n plus 1, ఇక్కడ 2 ఉంటే ఇక్కడ 2 ఉంటుంది, అలా వచ్చింది స్టూడెంట్స్. ఇప్పుడు ఏ అనేది వైలో వేసుకోండి, వేసుకున్నా. ఈ ఏ అనేది వైలో వేసుకోండి, రైట్, వేసుకున్నాం. అప్పుడు ఈ 0 ఈ ఏ ఉండదు, ఇంకా ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఓకే, ఇప్పుడు ఏ క్యూబ్ ఇంటూ ఏ ఏమవుతుందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a to the power of 4 మైనస్, రైట్, ఇక్కడ ఏముంది z కదా, z a స్క్వేర్ బై 2 dz. ఇప్పుడు z అప్లై చేస్తున్నాం అంటే చూడండి, ఇక్కడేమో ఏ పవర్ ఆఫ్ 4 ఉంది, ఈ తీసేసి అప్లై చేయాలి. ఎందుకంటే z అప్లై చేస్తున్నాం, మనం z అప్లై చేస్తున్నాం కాబట్టి ఏ పవర్ ఆఫ్ 4 తీసేసి అప్లై చేస్తే 1 ఉంటుంది, అల్టిమేట్గా మనకి z వస్తుంది. చూడండి, ఇంటిగ్రేషన్ ఏ టు పవర్ 4 అప్లై చేస్తే ఏమొస్తుందంటే ఏ టు పవర్ 4 పక్కన పెట్టేస్తే మనకి z వస్తుంది 0 to a, 0 to a. ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి ఆ 1కి అప్లై చేస్తే z వస్తుంది. ఓకే, మైనస్ ఇప్పుడు ఈ zకి అప్లై చేయండి, ఏమొస్తుంది, zకి అప్లై చేస్తే z స్క్వేర్ బై 2, ఎందుకంటే పవర్ ఏముంది 1 ఉంది, 1 plus 1 by 1 plus 1 అంటే స్క్వేర్ బై 2 వస్తుంది. ఇంకా ఏ పవర్ ఆఫ్ స్క్వేర్ బై 2 యాస్ట్ వేసుకోండి, ఏ పవర్ ఆఫ్ స్క్వేర్ బై 2 యాస్ట్ వేసుకున్నాను. అగైన్ ఇప్పుడు ఏ దీంట్లో వేసుకోండి, ఏ టు ద పవర్ ఆఫ్ 4 దీంట్లో వేసుకుంటే ఏ వస్తుంది, 0 వేసుకునే అవసరం లేదు. నెక్స్ట్ దీంట్లో ఏ వేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇలా వస్తుంది 0 to a వస్తుంది. ఏ జెడ్లో వేసుకోండి, ఏ స్క్వేర్ బై 2, ఇక్కడ ఏముంది ఏ స్క్వేర్ బై 2. ఇప్పుడు వేసుకోండి ఏ పవర్ ఆఫ్ 4 ఇంటూ ఏ పవర్ 1 ఏంటి, ఏ పవర్ ఆఫ్ 5, ఎందుకంటే when base are equal power should be added. 5 ఇక్కడ ఏముంది 1 ఉంది కదా, 1 plus 4 5 అయింది, మైనస్ ఏ స్క్వేర్ ఏ టు ద పవర్ ఆఫ్ 4, 2 2s are 4, ఇలా వచ్చింది. సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు మనకి సైడ్ 1 ఏది, మనకి S1 వచ్చిన వాల్యూ ఏంటి, ఇది, అది మనం ఇక్కడ వేసుకోవాలి స్టూడెంట్స్. చూడండి, ఈజ్ ఈక్వల్స్ టు ఏ పవర్ ఆఫ్ 5 మైనస్ ఏ టు ద పవర్ ఆఫ్ 4 బై 4, ఇది వాల్యూ. ఓకే, సో ఇది అవసరం లేదు, ఇది అదే చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ S2 తీసుకోవాలి, చాలా సింపుల్, మీకు ఇది అర్థమైంది కాబట్టి S2 ఈజీగా అయిపోతుంది. S2 ఈజ్ ఈక్వల్స్ టు చాలా చాలా సింపుల్, S2. ఇప్పుడు మనకి OCRB, ఇప్పుడు ఈ సైడ్ S1, దీని అపోజిట్ ఏంటి OCRB తీసుకోండి, OCRB. ఓకే, ఇది S1, ఇది S2. X ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 to a కదా, ఏ ఇక్కడ వాడేసాం, మన ఇంకోటి ఏముంటుంది 0 ఉంటుంది, 0. ఓకే, నెక్స్ట్ డిఎస్ సేమ్ ఉంటుంది, ఎక్స్కి ఏముంటుంది ఇదే, దీనికి అదే ఉంటుంది. డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డివై డిజెడ్, ఇది సేమ్ ఉంటుంది. అండ్ ఎన్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐ ఉంటుంది, ఎందుకంటే ఇటు సైడ్ పాజిటివ్ ఐ అయితే అటు సైడ్ నెగిటివ్ ఐ ఉంటుంది, కాబట్టి నెగిటివ్ ఐ వచ్చింది. అండ్ ఇది కూడా సేమ్ ఉంటుంది, 0 లెస్ దాన్ ఈక్వల్స్ టు వై లెస్ దాన్ ఈక్వల్స్ టు ఏ. ఓకే, కామా 0 లెస్ దాన్ ఈక్వల్స్ టు జెడ్ లెస్ దాన్ ఈక్వల్స్ టు ఏ, అంతే, సింపుల్. సేమ్ ఇదే విధంగా ఏ తీసుకోవాలి, ఏది ఎఫ్ బార్
ఎన్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమొచ్చింది ఐ వాల్యూ ఏముంది అదే తీసుకోవాలి, ఐ ఏముంది అదే తీసుకోవాలి. ఇంకా ఈ జేలు కేలు మనకు అవసరం లేదు, జీరో అయిపోతాయి. కాకపోతే ఇక్కడ ఏముంది మైనస్ కాబట్టి మైనస్ ఐ ఇంటూ ఐ మైనస్ ఎక్స్ క్యూబ్ మైనస్ వైజెడ్. ఓకే, ఇలా వస్తుంది స్టూడెంట్స్. ఇదే తీసుకున్నాను, కాకపోతే మైనస్ వచ్చింది. మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది జీరో ఉంది అంటే ఇక్కడ జీరో వేసుకోండి, ఇది జీరో వెళ్ళిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వైజెడ్ మిగులుతుంది. అంటే ఎఫ్ బార్ ఇంటూ ఎన్ బార్ మనకి ఏం మిగిలింది వైఎన్ మిగిలింది. ఎందుకంటే ఎక్స్ ప్లస్లో ఏం వేసుకోవాలి జీరో వేసుకున్నాం, ఇది జీరో పోయింది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇలా మిగిలింది మనకి. సేమ్ ఇదే విధంగా ఇది ఫార్ములా వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a fn బార్ ds అంటే సింపుల్గా వేసి చూపిస్తాను చూడండి. డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఓకే. fn అంటే ఏంటి, fn వచ్చేసి మనకి yz అంటే f బార్ అండ్ n బార్ ఈజ్ ఈక్వల్స్ టు yz dy అండ్ dz. ఎందుకంటే చూడండి dx ఏంటి dy dz మనం వేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం y కోసం మాట్లాడుతున్నప్పుడు ఈ z పక్క తీసేసుకుని yకి మాత్రం అప్లై చేయాలి. కాబట్టి ఈ z బయట తీసేసుకున్నాం. చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a మనం z బయట తీసాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a y dy dz అంటే చూడండి మనం ఇలాగా వైకి మాత్రం అప్లై చేస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a z ఇదిగోండి అండ్ dz ఇదిగోండి. దీనికి అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ y అంటే ఏంటంటే ఇక్కడ పవర్ 1 ఉంది, అందుకోసం పవర్ 1 + 1 2. ఇక్కడ ఏముంటుంది ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ 0 to a ఉంది కాబట్టి 0 to a ఇదిగోండి అంతే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఈ ఏ వచ్చేసి వైలో వేసుకోండి. చూడండి ఏ వచ్చేసాను వైలో వేసుకున్నా, ఇలా వచ్చింది. అప్పుడు ఈ 0 ఉండదు, ఏ ఉండదు, ఎందుకంటే సబ్స్టిట్యూషన్ అయిపోయింది. 0 సబ్స్టిట్యూషన్ చేయము, ఏ సబ్స్టిట్యూషన్ చేస్తే a² / 2 అయిపోయింది ఇక్కడ మనకి. ఓకే, ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ z dz అప్లై చేసుకోవాలి. ఏకి అప్లై చేయము, ఏ బయట తీసుకోండి, a² / 2 బయట తీసుకున్నాము. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a z dz ఇలా ఉంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ zకి అప్లై చేస్తే ఏమొస్తుందంటే a² / 2 యాస్ట్ చేసుకోండి. zకి అప్లై చేస్తే ఏమొస్తుందంటే z² / 2 0 to a ఇలా వస్తుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ z dz అంటే ఏమొస్తుంది z² / 2 వస్తుంది. ఇప్పుడు a అనేది zలో వేసుకోండి, ఇలా వస్తుంది. అప్పుడు ఏ ఉండదు, ఈ 0 ఉండదు. a ఇంటూ a మీన్ a⁴ అవుతుంది, ఎందుకంటే మన బేస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్ బై 2 2s are 4 ఇలా వచ్చింది స్టూడెంట్స్. సో అది ఇక్కడ వేసుకోండి, a⁴/4 ఆన్సర్. ఇది S2 వాల్యూ వచ్చింది మనకి. అలానే S3 చేద్దాము, ఇది ఎరేజ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ S1 అయింది, S2 అయింది, ఇప్పుడు S3 చేద్దాం. S3 RBQP అంటే ఫ్రంట్ ఫేస్ది తీసుకోండి, RBQP ఫ్రంట్ ఫేస్. ఓకే, అంటే ఇది జెడ్లోకి వస్తుంది కాబట్టి z ఈజ్ ఈక్వల్స్ టు a. చూడండి x ఈక్వల్స్ టు y ఈక్వల్స్ z ఈక్వల్స్ టు a, x ఈక్వల్స్ టు a వచ్చింది, అలానే z ఈక్వల్స్ కూడా మనకి a వస్తుంది. రైట్, z కోసం మాట్లాడుతున్నాం కాబట్టి ds వచ్చి మనకి ఏమొస్తుంది, z కాకుండా ఏమొస్తుంది అది తీసుకోండి. z కాకుండా మనకి ఏమొస్తుంది అంటే dx అండ్ dy వస్తుంది, z కాకుండా మనకి. ఓకే, ఇది మీకు క్లియర్గా గమనించండి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే n బార్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ i వచ్చింది, ఇక్కడ ఏమొస్తుంది k బార్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి z కోసం మాట్లాడుతున్నాం కాబట్టి
ఎక్స్ అంటే 0 లెస్ దెన్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్స్ టు ఏ కామా y కాబట్టి 0 లెస్ దెన్ ఈక్వల్స్ టు y లెస్ దెన్ ఈక్వల్స్ టు ఏ ఇలా తీసుకోవాలి స్టూడెంట్స్. ఇది గమనించండి, చాలా చాలా సింపుల్, ఏం లేదు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ బార్ ఎన్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు, మనం ఏం మాట్లాడుతున్నాం, మనం కే అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముందంటే ఓన్లీ జెడ్ఏ ఉంది, జెడ్ఏ మాట్లాడాలి. ఎందుకంటే కే ఇంటూ కే 1 ఇంటూ జెడ్ మిగులుతుంది, అండ్ ఇది 0 అయిపోతుంది కాబట్టి మనము జెడ్ఏ వేసుకుందాం. ఓకే, సో జెడ్ ఈజ్ కోసం ఏమొచ్చింది, ఏ ఇచ్చాడు కాబట్టి మనకి అల్టిమేట్గా ఏ వస్తుంది. ఎఫ్ బార్ ఎన్ బార్ ఏమొచ్చింది, మనకి ఏ వచ్చింది. ఇలా చేసుకుంటే సమ్ సింపుల్గా ఉంటుంది. ఇప్పుడు చూసుకోండి, డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ఏంటిది వేసుకోండి, సైడ్ 1 ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ వేసుకోండి. ఓకే, ఇది సైడ్ 2, అలానే ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్ వేసుకోండి, ఇది సైడ్ 3. ఓకే, ఇది మనం వాల్యూ కనుక్కుని ఇక్కడ వేసుకుంటాం. ఓకే, సో ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a fn మనకి ఏమొచ్చింది, ఏ వచ్చింది, యాక్చువల్ జెడ్ వచ్చింది, జెడ్ బదులు ఏ తీసుకున్నాం కాబట్టి ఏ వచ్చింది. ఓకే, డిఎస్ ఏంటి, డిఎక్స్ డివై. ఇప్పుడు ఏ కాన్స్టెంట్ కదా, ఏ బయట తీసేసుకోండి, నేను ఏ బయట తీసేసా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, ఇక్కడ ఏమీ లేదు, డిఎక్స్ డివై, ఇక్కడ 1 ఉన్నట్టు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డిఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ వస్తుంది కాబట్టి ఎక్స్ 0 to a, దీని రిజల్ట్ ఇదే. అండ్ ఆబ్వియస్లీ డివై ఇక్కడ వేసేసుకోండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a వేసేసుకోండి. ఈ ఏ బయట ఉంది కదా, అది ఇలానే ఉంటుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మనకి ఏమొచ్చింది, ఎక్స్ వచ్చింది. ఈ ఎక్స్ ప్లస్లో మనం ఏ వేసుకోవాలి, ఇంకా ఏ వద్దు, ఈ 0 వద్దు. రైట్, ఇప్పుడు ఏ బయట తీసుకోండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఏ బయట తీసేసుకున్నాం కదా, ఇక్కడ ఏం లేదు, ఇంకా డివై ఇలా ఉంటుంది. ఇక్కడ అగైన్ 1 ఉన్నట్టు, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 డివై అంటే ఏంటి, y 0 to a. ఇది ఏ దీంట్లో వేసుకోవాలి అగైన్, సో వేసుకోండి, ఏ వేసేసుకోను, ఇంకా ఏ అవసరం లేదు, 0 అవసరం లేదు. ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఏ క్యూబ్ ఇస్ అవర్ ఆన్సర్. అంటే మనకి ఏ క్యూబ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వాల్యూ వచ్చింది, ఏ క్యూబ్ వేసుకోండి. ఇది S3 వచ్చింది, ఇది మనకు అవసరం లేదు, అరే వేసుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ S4, S1 S2. ఓకే, నెక్స్ట్ S3 S4, S1 S2 S3 S4. ఓకే, ఇప్పుడు S4 ఏంటి, సో ఇది ఫ్రంట్ కదా, దీని బ్యాక్ ఏది, OASC. ఇది ఫ్రంట్ సైడ్ మాట్లాడేది ఇందాక దాకా, ఫ్రంట్. దీని బ్యాక్ ఏంటి, OASC వేసుకోండి. ఓకే, OASC వేసుకోవాలి. ఇది Z ఈజ్ ఈక్వల్స్ టు ఏ కదా, ఇది Z ఈజ్ ఈక్వల్స్ టు 0 వస్తుంది. చూడండి, Z ఈజ్ ఈక్వల్స్ టు ఏ, X ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయితే ఏంటి, X ఈజ్ ఈక్వల్స్ 0. ఎందుకంటే మనకి చూడండి 0 to a నడుస్తుంది కదా, చూడండి 0 to a, ఒకటి ఏ అయితే ఇంకోటి 0 ఉంటుంది అలాగా. అండ్ డిఎస్ ఏముంటుంది, సేమ్ ఉంటుంది, డిఎస్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎక్స్ డివై సేమ్ ఉంటుంది. ఓకే, డిఎస్ మాత్రానికి సేమ్ ఉంటుంది, నథింగ్ టు వరీ. ఓకే, అండ్ నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ బార్ అయితే ఇది మైనస్ కే బార్ వస్తుంది. ఒకటి పాజిటివ్, ఫ్రంట్ ఏమో పాజిటివ్, వెనకాల నెగిటివ్ కాబట్టి మైనస్ కే బార్. ఇంక ఇవి సేమ్, అవి సేమ్ ఉంటాయి, ఇవే సేమ్ వేసుకోవచ్చు. రైట్,
ఇవి సేమ్ వేసుకోవచ్చు ఇలాగా. ఓకే, మీకు క్లియర్ అర్థమవుతున్నా స్టూడెంట్స్? సో S4 కాబట్టి డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S4 FN ds. ఓకే, FN ds వేసుకోవాలి. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వాల్యూ చూద్దాం. ఓకేనా, డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a FN, రైట్? FN అంటే ఏంటి? మైనస్ కే కదా, అంటే కే వాల్యూ మాత్రం తీసుకుందాం. కే ఏంటి? కే ఇంటూ కే 1 అంటే Z తీసుకోవాలి. Z ఇక్కడ ఏముంది? మైనస్ కదా, కాబట్టి మైనస్ Z వస్తుంది. మైనస్ Z వస్తుంది. మళ్ళీ చెప్తా వినండి. ఏంటి ఇక్కడ ఎన్ ఏముంది? మైనస్ కే ఇంటూ కే -1 ఇంటూ Z మైనస్ Z వస్తుంది. ఇది 0 ఇది 0 కాబట్టి ఎస్ అవసరం లేదు. ఓకే, ఆఫ్ ds. మరి Z వాల్యూ ఏంటి? ఇక్కడ ఏమొచ్చింది? 0 వచ్చింది. అంటే ఇక్కడ ఏమొస్తుంది? 0 ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a 0 ds అంటే ఏంటి? 0. ఆన్సర్ ఏంటి? 0. దీని వాల్యూ మనకి 0 వచ్చింది. రైట్, మీకు క్లియర్గా అర్థం అనుకుంటున్నాను స్టూడెంట్స్. మనకి S4 మాత్రంకి 0 వచ్చింది. అది ఇక్కడ రాసుకుంటున్నాను చూడండి. ఇక్కడ ఇది ఎర్ర చేసేస్తాం స్టూడెంట్స్. చూడండి, S4 కదా, డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S4 FN ds ఈజ్ ఈక్వల్స్ టు మనకి 0 వచ్చింది. అంతే కదా, 0 వచ్చింది. అది ఇక్కడ రాసుకున్నాను. ఇది మనకు అవసరం లేదు ఇంకా. ఓకే ఓకే, సో ఇక్కడ S3 S4 పక్కన రాసాము. నెక్స్ట్ మనం S5 చేయాలి స్టూడెంట్స్. ఓకే, S5 వచ్చేసి ఇక్కడ రాస్తున్నాను. S5 వాళ్ళు మనకి ఏముంటుందంటే గమనించండి. S5 ఈజ్ ఈక్వల్స్ టు ఈ పైన తీసుకోవాలి స్టూడెంట్స్, అప్పర్. S5 వచ్చేసి మనకి అప్పర్ తీసుకోవాలి. పైన PSCR ఇది తీసుకోవాలి. S5 వచ్చేసి PSCR, ఈ పైది మాత్రం తీసుకుంటున్నాం. సో ఇందాక మనం ఏం మాట్లాడాము? ఇది X, ఇదేమో Z, ఇది Y ఈజ్ ఈక్వల్స్ టు మనకి A. ఫస్ట్ A తీసుకోండి. Y ఈజ్ ఈక్వల్స్ టు A, X ఈజ్ ఈక్వల్స్ టు A, Z ఈజ్ ఈక్వల్స్ టు A, Y ఈజ్ ఈక్వల్స్ టు A తీసుకోవాలి. Y మాట్లాడుతున్నాం కాబట్టి ds ఏంటి? Y కాకుండా తీసుకోవాలి. అంటే ఏం తీసుకోవాలి మనం? dz dx తీసుకోవాలి. Y కాకుండా మీతో తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ n బార్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి J వస్తుంది. ఓకే, అండ్ ఇది ఇక్కడ Z ఉంది కాబట్టి Z, ఇక్కడ X ఉంది కాబట్టి X. 0 less than equals to A, రైట్? 0 less than equals to A అలా తీసుకోవాలి. సింపుల్. నెక్స్ట్ FN, F బార్ ఇంటూ N బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి? J అంటే J మాత్రం తీసుకోండి. J ఏముంది? J మాత్రం అంటే ఇదే ఉంది. ఐలు కేవలం ఆన్సర్ లేదు, 0 అయిపోతాయి. -2x²y మాత్రమే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. రైట్, అంటే డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S5 F బార్ N బార్ ds ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి వాల్యూ? రైట్, దానికోసం సమ్ చేస్తున్నాం ఇక్కడ. అంటే డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a, రైట్? 0 to a మనకేమొచ్చింది? FN వాల్యూ మనకి వచ్చింది వేసుకోండి. -2x² ds అంటే ఏంటి? dz అండ్ dx వస్తుంది. రైట్, గమనించండి, మనకి ఇక్కడ dz ఉంది. రైట్, ఏంటి? dz ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ గమనించండి, y ప్లేస్లో మనకి a వేసుకుంటాం. అంటే -2x² వస్తుంది. అంతే కదా, y ప్లేస్లో a వేసుకుంటాం. 2x² y బదులు a వేసుకోండి. అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది?
ఏ వచ్చింది. అయితే ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఉన్నాయి, జెడ్ వాల్యూస్ అంటే ఏమీ లేవు. ఇదంతా జెడ్కి కాన్స్టెంటే. ఇదంతా బయట తీసుకోవాలి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a ఇది బయట తీసుకోండి. -2x² బయట తీసుకున్నాము. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a dz dx ఇలాగుంది. అంటే ఇది బయట తీసేసుకుంటే ఇంటిగ్రేషన్ 0 to a dz తీసుకున్నాను. ఈ dx బయట ఉంది, ఇది బయట ఉంది. ఇక్కడ ఏమన్నట్టు 1 అన్నట్టు. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dz అంటే ఏంటి? z వస్తుంది. ఏమొస్తుంది? z వస్తుంది. అది వేసుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a కంటిన్యూయేషన్ -2x²a -2x²a. ఓకే. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dz అని ఏమొస్తుంది? z వస్తుంది. z 0 to a dx ఇదిగోండి dx ఇలా ఉంటుంది. రైట్. దీని కంటిన్యూషన్ రాశాను. ఇప్పుడు ఈ z ప్లేస్తోని ఏ వేసుకోండి. ఏ ఇంకా ఈ 0 ఏ ఉండదు. రైట్. ఏ ఇంటూ ఏ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఏ స్క్వేర్ ఇదిగోండి, ఈ ఏ వద్దు. ఓకే. ఈ dx కూడా వేసుకోండి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ కాన్స్టెంటే. ఏ స్క్వేర్ అనేది కాన్స్టెంటే. 2 కాన్స్టెంటే. ఎక్స్ స్క్వేర్ మాత్రమే మనం ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నాం. ఎక్స్ స్క్వేర్కి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది? సింపుల్, ఏం లేదు. -2x² అనేది మనం ఏ స్క్వేర్ అనేది మనం ఇంటిగ్రేషన్ అప్లై చేయట్లేదు. నేను బయట వేసేసుకున్నా. ఏంటి? -2a² ఇదిగోండి. ఇంటిగ్రేషన్ అప్లై చేయట్లేదు, బయట వేసేసుకున్నా. ఓన్లీ x² అప్లై చేస్తున్నా ఇంటిగ్రేషన్. అప్పుడు ఏమవుద్దంటే సింపుల్గా x⁴ స్క్వేర్కి 1 యాడ్ చేయండి, 3 వస్తుంది /3. లిమిట్స్ ఏమున్నాయి? 0 to a ఉంది కదా, 0 to a వేసుకోండి. రైట్. అప్పుడు ఏమవుద్దంటే -2a² ఇది ఏ అనేది ఎక్స్లో వేసుకోండి, a³ వస్తుంది. అప్పుడు ఏమవుద్దంటే -2ax² a³ a⁵/3 ఇది మన ఫైనల్ ఆన్సర్ వస్తుంది. చూడండి ఏముంది? -2 a² a³ when base are equal, power should be added. 2 + 3 5, 3 ఇదిగోండి ఇలా వచ్చింది. సో ఇది S5. రైట్. సో మనకి S5 వల్ల మీకు వచ్చేసింది. ఐ యూ అండర్స్టాండ్. సో మనం ఇది ఎరేజ్ చేసుకున్నాం. ఏవైతే మనకి అవసరం లేదో అవి ఎరేజ్ చేసుకున్నాం స్టూడెంట్స్. ఓకే. ఓకే. ఇంకా లాస్ట్ S6 ఉంది. S6 ఈజ్ ఈక్వల్స్ టు చాలా సింపుల్. ఓ కింద బేస్ తీసుకోండి. OBQA ఇస్తున్నాం. OBQA ఇందాక మనం పై తీసుకున్నాము, ఇప్పుడు కింద తీసుకుంటున్నాము అంతే. ఇందాక y ఈజ్ ఈక్వల్స్ టు మనం ఏం తీసుకున్నాం? ఏ తీసుకున్నాం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకోవాలి, అంతే కదా. చూడండి, ఒకటి x ఈజ్ ఈక్వల్స్ టు ఏ అయితే ఒకటి 0. అలానే మనకి ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఇందాక ఏ వచ్చింది, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. చాలా సింపుల్. y కోసం మాట్లాడుతున్నప్పుడు ds ఏమవుతుంది? dy కాకుండా మాట్లాడుకోండి, అంటే dz dx వస్తుంది. రైట్. n బార్ వచ్చేమొస్తుంది? n బార్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి, n బార్ కావాలి మనకి -j వస్తుంది, అంతే కదా. ఒకటి ప్లస్ ఒకటి మైనస్. అలానే ఇప్పుడు ఒక z ఉంది కాబట్టి 0 రైట్, z a 0 x a లెస్ దెన్ ఈక్వల్స్ టు కామా లెస్ దెన్ ఈక్వల్స్ టు ఇలా తీసుకోవాలి. అంటే y ఉంది కాబట్టి మిగతా రిమైనింగ్ మనం చేసుకున్నాం. సింపుల్, చాలా సింపుల్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేసుకోవాలి? f బార్ n బార్, అంతే కదా. f బార్ n బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? -j ఇంటూ j మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ మనకి ప్లస్ వస్తుంది. +2x² అండ్ y. గమనించండి, మళ్ళీ చెప్తా వినండి.
మైనస్ జే ఇంటూ జే మైనస్ జే 1 అవుతుంది, -1 అవుతుంది. ఏంటి మైనస్ జే ఇంటూ జే -1 ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ అవుతుంది, ప్లస్ 2x² y ఇలా వస్తుంది అలాగా. సో మన ఫార్ములా ఏంటి, డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S6 f బార్ n బార్ ds ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, వాల్యూ ఏంటి. ఓకే, దానికోసం సింపుల్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f ఇంటూ n. సో ఇక్కడ f ఇంటూ n ఏముంది మనకి, 2x² y ఉంది. y వాల్యూ ఏంటి, y వాల్యూ 0 కాబట్టి 0 వేసుకుంటే ఏమవుతుంది మనకి 2x² 0 ఆఫ్ ds. ఇదంతా 0 అయిపోతుంది, 0 మనకు ఆన్సర్ వస్తుంది 0 వస్తుంది. అంటే S6 ఏంటి, S6 వాల్యూ వచ్చేసి 0 వచ్చింది. ఇప్పుడు మనకి S1 S2 S3 S4 S5 S6ని యాడ్ చేయండి, అదే మన ఫైనల్ ఆన్సర్. దానికోసం ఇది ఎరేజ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్, ఏం లేదు, డబల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ ఎఫ్ బార్ ఎన్ బార్ డిఎస్ అంతే కదా. ఇది చూడండి, ఇదే ఇది అయితే S1 S2 S3 చూడండి ఈక్వల్స్ టు డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S1 ప్లస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S2 ప్లస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S3 ప్లస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S4 ప్లస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S5 ఏంటి S5 ప్లస్ డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ S6 ఏమున్నాయి అని రాసుకోండి. సో S1 అంటే ఏముంటుంది మనకి, S1 వచ్చేసి మనకి A5 మైనస్ A⁴/4 A5 మైనస్ A⁴/4 అది S1 వాల్యూ. S2 వాల్యూ ఏంటి, A⁴/4 A⁴/4 ఇది S2 వాల్యూ. S3 వాల్యూ ఏంటి, S3 A³ ప్లస్ A³ ప్లస్ S4 ఏంటి 0 ప్లస్ S5 ఏంటి మైనస్ ఏంటి -2A⁴/5/3 S6 ఏంటి 0 ప్లస్ 0. ఇప్పుడు ఎనీ క్యాన్సలేషన్స్, ఇది సేమ్ క్యాన్సిల్ అయిపోయింది రైట్. సో A⁴/5 కాబట్టి A⁴/5 మైనస్ 2A⁴/5/3 ఇంకేం మిగిలింది ప్లస్ A³ మిగిలింది రైట్. ఎల్సిఎం చేసుకోండి, ఇక్కడ ఎల్సిఎం చేసుకుంటే ఏమొస్తుంది చేసుకోండి, A⁴3A⁴5 మైనస్ 2A⁴5/3 వస్తుంది అంతే కదా. ఈ రెండింటికి ఎల్సిఎం అవుతుంది ప్లస్ A⁴3 3A⁴5లో నుంచి 2A⁴5 అంటే ఇది 3A⁴5 ఇది మైనస్ 2A⁴5 ఏమొస్తుంది మనకు ఆన్సర్ A⁴5/3 ప్లస్ A⁴3 వస్తుంది మనకి. A⁴3 మనకి ఫైనల్ ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే 3లో నుంచి 2 తీసేస్తే మనకి 1A⁴5 మిగులుతుంది, 3 ఇదిగో ప్లస్ A³ ఇదిగో. సో ఇక్కడ ఏమొచ్చింది ఆన్సర్, ఇక్కడ చూడండి సేమ్ ఆన్సర్ వచ్చింది చూడండి, ఇది మనకి సేమ్ ఆన్సర్ వచ్చింది రైట్. ఇది సేమ్ ఆన్సర్ వచ్చింది లాస్ట్లో. హెన్స్ వి ప్రూవ్డ్ గాస్ డైవర్జన్ థీరం అని రాయండి. దాట్స్ ఇట్, మీకు రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి స్టూడెంట్స్. ఓకే, ఒకవేళ ఎగ్జామ్లో సమ్ము రాకపోయినా ఇది చేసి 2 S1 S2 కనుక్కుని
కుదరకపోయినా లాస్ట్లో ఇది రాసేసి ఏంటి ఇలా చేసేసి ఇది రాసేస్తే మీకు మార్క్స్ వస్తాయి. మధ్యలో కొంచెం స్టెప్స్ పోయినా పర్లేదు, ఫుల్ మార్క్స్ పడతాయి. ఎందుకంటే ఫస్ట్ ఈ లాస్ట్ ఆన్సర్స్ చెక్ చేస్తారు, కరెక్ట్గా ఉందంటే ఫుల్ మార్క్స్ ఇస్తారు స్టూడెంట్స్. ఓకే, సో ఇది స్టూడెంట్స్ మీకు వీడియో నచ్చింది అనుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మిగతా క్వశ్చన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, చూడండి అండ్ ఫాలో చేయండి. బాయ్.